నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో పాల్గొన్న అదనపు కలెక్టర్. సత్యసాయి సేవా సంస్థ 8 ఇంక్లైన్ కాలనీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ. గోదావరి కని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర బుధవారం రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి. కూర్చున్న చోట ఆలయాన్ని నిర్మించిన ఆటో యూనియన్ నాయకులు. ఆలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అదనపు కలెక్టర్ డివేను అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో అదనపు కలెక్టర్ డివేను పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డివేను మాట్లాడుతూ కుటుంబంలోని పిల్లలు మంచి మార్గంలో నడిచేలా గైడ్ చేయడంలో వయోవృద్ధులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. వయోవృద్ధులు తెలియజేసిన సమస్యలలో జిల్లా యాంత్రాంగం పరిధిలోని సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు. మా నాయనమ్మ 85 ఇయర్స్ దాకా బతికినది. మా తాత కూడా 85 ఇయర్స్ దాకా బతికిండు. మా తాతమ్మ మాత్రం 105 ఇయర్స్ బతికినది. అయితే ఆమె ఓన్లీ మిల్క్ అన్ని పనులు చేసుకునేది, ఎవరి మీద ఆధారపడేవారు కాదు. అయితే ఈ వయోవృద్ధులనేది తల్లిదండ్రులకు పిల్లల మీద మమకారం అన్నీ ఉంటాయి. వాళ్ళు చెడు మార్గం పోకుండా, ఎటువంటి చెడు అలవాటు లేకుండా మంచి ప్రవర్తన ఉండాలనే ఒక మంచి మాటలు చెప్పేవాళ్ళు వయోవృద్ధులు. ఎందుకంటే తల్లి ఎంతసేపు బిడ్డకు అన్నం తినడా లేదా, కడుపు నిండి. అసలు కొంతమంది ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఉన్నారంటే కొందరు వాళ్ళకు ఫ్యామిలీ చాలా ఇబ్బంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది కొడుకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది. కథలు చెప్పేది, రాజుకు 7 రాణులు అని కథ చెప్పేది. అట్లాంటి మంచి చెడు వయోవృద్ధులు మంచి చెడు చెప్పేవారు. చాలా మంది ఇప్పుడు నేటి యువతరం అనేది కోల్పోతుంది. వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల చాలా మంది కోల్పోతున్నారు. ఎందుకంటే వయోవృద్ధులు అనేది మంచి, ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు సమాజం ఏ విధంగా ఉందంటే, చుట్టాలు వచ్చినా ఎవరైనా ముందు వస్తే వాళ్ళు ముందే తాళం వేసుకొని వస్తున్నారని తాళం వేసుకొని వెనకటికి అట్లా కాదు. చుట్టాలు వస్తే వాళ్ళ బాధలు వినేవారు, వాళ్ళ బాధలు పంచుకునేవారు, వాళ్ళకి కావాల్సినవి కూడా సమకూర్చేవారు. అప్పుడు పెద్ద చూస్తే గుడ్డిగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంది. కానీ వెనకటికి చెప్పండి, మీరే చెప్పండి. పెద్ద మనుషులు సంబంధం చూస్తే పిల్లగాడు అమ్మాయిని చూసేవాడే కాదు. మా తల్లిదండ్రులు రామగుండం బి పవర్ హౌస్ జంక్షన్ వద్ద రామగుండం గుట్టపై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ సంకల్ప దీక్షతో ధనుర్బాణ రామాంజనేయ స్వామి 108 అడుగుల విగ్రహ ప్రతిష్టాపన కోసం నిర్మాణం అవుతున్న స్థలంలో బుధవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. ధనుర్బాణ రామాంజనేయ స్వామి ట్రస్ట్ సభ్యులు ఏబీసీ రెడ్డి, కందూరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గుట్టపై అన్ని ఏర్పాట్లు చేయగా దాదాపు 108 జంటలతో రామగుండంలోని వేద పండితులందరూ తరలివచ్చి అత్యంత వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు అశేష భక్త వాహిని నడుమ స్వామి ఆలయం ఆవరణంలో వ్రతాన్ని నిర్వహించారు. అదేవిధంగా ప్రసాదం కూడా నైవేద్యం పెట్టుకోండి. 2 టీల పొడి ప్రసాదము, తడి ప్రసాదం ఉంది అక్కడ, వాటిని నైవేద్యంగా పెట్టుకోండి.
తుంగజుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు చిత్రేంద్రియుడు, ఇంద్రియమును జయించిన వాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తూ పరిపాలన చేస్తున్నాడు. కూడా తీర్థం తీసుకోమన్నారు, తీర్థం తీసుకోలేదు. నాకు ఈ విధంగా జరిగింది, నా తప్పులు క్షమించు. అదొక్కడే తప్పు, నేను చేసిన తప్పేం లేదు, పొరపాటు. అన్ని గుణాలను తీసుకొని వేడి వెళ్ళేసరికి యాదవులందరూ కూడా భజన చేసుకుంటూ కూర్చున్నారు. అయ్యో రెండోసారి రాజు వచ్చాడు, ఒకసారి వస్తే చూస్తా ఉన్నారు. అద్భుతం. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, భారతదేశంలో అనేక హనుమాన్లు ఉన్నాయి. కానీ ఈరోజు 8 హనుమాన్లు, పంచముఖ హనుమాన్, ధనుర్బాణ ఆంజనేయ, 10 ఆంజనేయులు, ఒక రకంగా చెప్పాలి దశ ఆంజనేయులు ఇక్కడ వెలుస్తూ ఉన్నారు. పవిత్రమైనటువంటి ప్రాంతం. అనేక మంది భక్తులు ఇవ్వాలి. నా ఆడపడుచు, మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు, మా తల్లులు ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరు కూడా వస్తారు. ఈరోజు ప్రారంభం, సంవత్సరంన్నర క్రితం ప్రారంభం చేశాం. సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది. దీంతోపాటు అనేక గుళ్ళు జరుగుతూ ఉంది. కానీ ఏ రోజు కూడా ఇది మేము చేశామని చెప్పడం జరగలేదు. మేము చేయడం కాదు, ఇది మనం చేస్తాం. ఇది మన అందరి వాడు శ్రీరాముడి నడిచిన మేళలో ఆ హనుమంతుడు ఆ రోజు కూడా మనకు రక్షణ ఉండదు. ఎక్కడో ఈ కొండల్లో లోపల నుంచి స్వయంభుగా వచ్చినటువంటి దర్శనం ఇచ్చి అలా మాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ కట్టడానికి. ఇలా భారతదేశంలోనే అత్యద్భుతంగా కట్టే ప్రయత్నం చేస్తాను. నేను రామగుండం ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకు, నాకు తెలిసి ధనుర్బాణ ఆంజనేయుడు, ఓ చేతిలో బాణం, నడుముకి ఖడ్గం. సో ఎక్కడ నేనైతే చూడలేదు, వరకు ఎక్కడ చూడలేదు. ఇక ఒక వండర్. రాముడు సీతమ్మ ఉన్న ప్రాంతాల్లో మా వాళ్ళ చరిత్ర చెప్తా ఉంటారు. ఆ రోజు నుంచి హనుమంతుడు ఇక్కడ ఒక రక్షకుడిగా ఉంటాడు. ఈరోజు మళ్ళీ ఒకప్పుడు దివ్య ప్రమాణంగా వెలిగినటువంటి ప్రాంతం చీకటిమయమైంది. నాకు తెలిసి ఈరోజు అనుకుంటా ఉంది, ఏదైతే ఈ దేవుడి దర్శనం జరిగిందో ఆ రోజు నుంచి రామగుండం అభివృద్ధి చెందుతూ ఉంది. అందరూ బాగుంటా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మరొక్కసారి రామగుండం దేదీప్యమానంగా అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాలు సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రం బాగుపడే విధంగా ఆ దేవదేవుడి ఆ మహాబలుడు వీరాంజనేయ స్వామి, ధనుర్బాణాంజనేయ స్వామి ఖచ్చితంగా ఇక్కడ ఆశీర్వాదంతో అద్భుతంగా ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. నేను యావత్ తెలంగాణ ప్రజలను మీ ద్వారా కోరుతాను, దయచేసి రామగుండం రాండి, రాముడు నడిచిన నేలకి రండి. ఈ యొక్క ఆంజనేయ స్వామి దర్శనం తీసుకుని మీ కోరికలు నెరవేరుతాయి. ఈ రాష్ట్రం సుఖం సంతోషాలతో అద్భుతమైనటువంటి ఒక మంచితో మీరు వెనక్కిపోతారని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. ఈ కార్యక్రమం జరగడానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆంజనేయుడు చూసుకుంటాడు. కానీ మనందరం కూడా ఆంజనేయుని ప్రార్థిద్దాం, అద్భుతంగా ఈ గుడి నిర్మాణం చేద్దాం. ఈ గుడే కాదు, ఈ రామగుండాన్ని ఇవాళ టెంపుల్ టౌన్గా చేసే ఆ యోచనలో ప్రణాళికబద్ధంగా ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. అన్నిటికీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఈరోజు వచ్చినటువంటి అనేక అశేష భక్తులు వేలాదిగా తరలివచ్చి మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఇబ్బంది ఏంటి, కొండలు గుట్టలు కిందల పంపులుగా ఉన్నాయి. ఇది 30 అడుగుల నుంచి ఈ స్థాయికి తీసుకురావడానికి సంవత్సర కాలం పట్టింది. ఇంకా అద్భుతంగా వచ్చే సంవత్సరం అద్భుతమైన ఏర్పాట్లతో జరుగుతుంది. మన దేవుడి దగ్గర మనం కట్టే సమయంలో ఈ ఇబ్బందులు కావు. ఇది ఒక అద్భుతంగా ఒక భక్తిగా మనం చేసే శ్రమలో ఆ దేవుడికి ఇచ్చే కష్టంగా భావిస్తూ భక్తులందరూ కూడా ఎవరికి వారు మరి ఇక్కడ వారికి వారు సేవ చేస్తున్న కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రతి అక్క చెల్లెకి, ప్రతి ఒక్క ఈ ప్రాంతానికి ఈరోజు వచ్చి ఆ దేవదేవుడు ఆశీస్సులు తీసుకున్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీటీం గోదావరి కని శ్రీనగర్ కాలనీలోని గౌతమి ఐటీఐ కాలేజీ విద్యార్థులకు షీటీం ఇన్ఛార్జ్ ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించి యువతులు భద్రంగా నిస్సంకోచంగా జీవించేలా తెలంగాణ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీటీమ్స్ అవగాహన కార్యక్రమాలు శనివారం జరిగింది. మహిళలపై జరిగే టీజింగ్, హరాస్మెంట్, స్టాకింగ్, సోషల్ మీడియా వేధింపులు వంటి ఘటనలను అరికట్టడానికి తీసుకున్న చర్యలపై అవగాహన కల్పించారు. ఎస్ఐ మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్రగ్స్ అనగా డ్రగ్స్ మరియు చెడు అలవాట్లకు అబ్బాయిలు దూరంగా ఉండాలని, అమ్మాయిల జోలికి వెళ్తే ఎలాంటి చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. సత్యసాయి సేవా సంస్థ 8 ఇంక్లైన్ కాలనీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బి వెంకటస్వామి, సింగరేణి విశ్రాంత అధికారి సేవా సమితి కన్వీనర్ నూక రమేష్ మాట్లాడుతూ ప్రతి నెల 19న సత్యసాయి సేవా సంస్థ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేస్తూ పేదలకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు గోదావరి కని గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి నెల కూడా 19వ తారీఖు ఇక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని అలాగే భగవాన్ సత్యసాయి బాబా వారు మా సత్యసాయి సేవా సంస్థ మహిళా విభాగాలందరికీ కూడా ఈరోజు డెడికేట్ చేశారు. అంటే ప్రతి నెల 19వ తారీఖు మహిళా విభాగం వారు సపరేట్ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెల 19వ తారీఖు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను. దానిలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహారము దాదాపు 150 మందికి అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అమృత కలశాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే శ్రీమూర్తులకు శ్రీమంతం చేయడం జరుగుతుంది. అలాగే సామూహిక కుంకుమ పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఇలా అనేక సేవా కార్యక్రమంలో మహిళలందరూ కూడా మధ్యాహ్నం టైంలో దీనులకు అల్పాహారం కూడా భోజనం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా సత్యసాయి బాబా గారి స్ఫూర్తితో వారిచ్చినటువంటి మానవతా విలువలను చూపిస్తూ మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో ప్రతి భక్తుడు కూడా ఈ శతవర్ష జన్మదినోత్సవంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను. దానికి మీరు అందరూ కూడా సహకరించి భగవాన్ శ్రీ సత్యసాయి సేవ. గోదావరి కని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర బుధవారం రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేని సేవలు చేసి దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు నిర్మించి భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు. ఉక్కు మహిళ ఇందిరమ్మ పేద ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మన అందరం కళ్ళతో చూసినటువంటి దగ్గరగా చూసినటువంటి ఒక బలమైన మహిళ, ఉక్కు మహిళగా పేరుగాంచి భారతదేశాన్ని అత్యద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో తీసుకురావడానికి ప్రధానమంత్రిగా తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొని ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలైనా జైలుకు పంపించినా అధైర్యపడకుండా భారతదేశం అంతా నా కుటుంబం అనేది వాళ్ళ ధైర్యంగా నిలబడి మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి దేశానికి దశ దిశ చూపిస్తూ ముష్కరుల చేతుల్లో బలైపోయిన వాళ్ళ అమెరికా లాంటి దేశాల అధ్యక్షులను కూడా మీరు చెప్పింది వినం, మేము మా భారతీయులం అని గర్వంగా తలెత్తి చెప్పి పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఒక్క రోజులో కైవసం చేసుకొని మళ్ళీ మీకు మీ దేశాన్ని మీకు అప్పచెప్తున్నా అని ఒక పెద్ద మనస్సుతో శాంతి నెలకొల్పాలని ఒక సంకల్పంతో వారు అనేక చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక రోజు సరిపోదు. అలాంటి గొప్ప నాయకురాలు మన అందరి నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరం కూడా గర్వంగా జరుపుతారు. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారు, సీనియర్ నాయకులు
రామలింగస్వామి గారు, శ్రీనివాస్ గారు, మరి వివిధ విభాగాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇలా ఘనంగా వారికి నివాళులు అర్పించారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు పోతాము. వారిపై వచ్చిన నిందలు, వారిపై వచ్చిన అవమానాలు ఇవన్నీ కూడా వారు నేర్పించిన బాటలో మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల బాటల్లో నడుస్తూ రామగుండం అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఈ ప్రాంతాన్ని సుపక్షంగా ఉండే విధంగా ముందుకు కార్యక్రమాలు చేశారు. జై ఇందిరా గాంధీ, అమర్ రహే అమర్ రహే ఇందిరా గాంధీ, అమర్ రహే అమర్ రహే ఇందిరా గాంధీ, అమర్ రహే. రామగుండం మున్సిపల్ అధికారులు రామగుండం రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలోనే అండర్ బ్రిడ్జి యందు గత కొన్ని సంవత్సరాల నుండి అండర్ బ్రిడ్జి యందు లైటింగ్స్ లేకుండా రాకపోకలకు ప్రజలు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. ఈ యొక్క సమస్య పైన అనుమాస శ్రీనివాస్ జీన్స్ డివిజనల్ రైల్వే మెంబర్ మున్సిపాలిటీ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ యొక్క సమస్య పైన స్పందించిన కమిషనర్ రైల్వే అధికారులతో మాట్లాడి అనుమతితో వెంటనే ఈ రోజు అండర్ బ్రిడ్జి యందు లైటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను. మహబూబ్ నగర్ లో హృదయ విదారక సంఘటన. కొడుకు మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక శ్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్న కన్న తండ్రి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో పత్తి మిల్లులో పనిచేస్తూ భార్య, 2 కుమారులను పోషిస్తూ జీవనం సాగించిన బాలరాజ్ అనే వ్యక్తి ఇటీవల పత్తి మిల్లు మూతపడి ఉపాధి కోల్పోవడంతో భర్త దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని వదిలేసి చిన్న కుమారుడితో పుట్టింటికి వెళ్లిపోయిన భార్య. బాలరాజ్ స్థానికంగా హోటల్లో పనిచేస్తూ పెద్ద కుమారుడిని పోషిస్తున్న క్రమంలో తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన పెద్ద కుమారుడు హరీష్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసం బుధవారం నాంపల్లిలోని సింగరేణి భవన్ ను తెలంగాణ జాగృతి నేతలు, హెచ్ఎంఎస్ కార్యకర్తలు కలిసి ముట్టడించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఆటోలో కవిత చేరుకున్నారు. డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో సింగరేణి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు, మీరు డిపెండెంట్ ఉద్యోగాలు తీస్తున్నారు. అలియాస్ పేర్లున్న పిల్లల్ని ఏం చేస్తున్నారు? ఎందుకోసం ఈ అన్యాయం? సింగరేణిని కాపాడాలి. జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ. కాసేపు ఆగండమ్మా, చాలా మంది, వేల మంది పిల్లల ఉద్యోగాలు జరగండి ఒకసారి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీనియర్ ఆర్టీసీ డ్రైవర్ పై దాడి. తండ్రి లాంటి వాడిని బిడ్డ కొట్టవద్దు అంటూ ప్రాధేయపడ్డ ఆర్టీసీ డ్రైవర్. ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో సిరిసిల్ల ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన కారు డ్రైవర్. ఒకే రహదారి కావడంతో ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని కోపంతో ఆర్టీసీకి ఎదురుగా కారు ఆపి ఆర్టీసీలోకి ప్రవేశించి డ్రైవర్ ను చితకబాదిన వైనం. తండ్రి లాంటి వాడిని నన్ను కొడతావా అని ప్రాధేయపడ్డ ఆర్టీసీ డ్రైవర్. పోలీసులను ఆశ్రయించిన ఆర్టీసీ డ్రైవర్. ఏమన్నాడు ఏమన్నాడు నిన్న ఆయనే? ఏమన్నాడు నిన్న ఆయనే? ఏమన్నాడు అన్న? ఇయ్యలేదా నీకు? ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు, నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ ను కొడతావా? పోలీస్ స్టేషన్ పోదాంపా అన్న. నీకు సైడ్ ఇవ్వలేదు, నీకు సైడ్ ఇవ్వలేదు కదా, పోలీస్ స్టేషన్ పోదాం. ఇంట్లోనే ఉండు. తండ్రి కాదు, నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? నువ్వు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? ఆడ జాగున్నదా? కాదు
రెండు తప్పులు ఆడ ఒకటి తప్పు కదా, సింగిల్ రోడ్ కదా అది. పోలీస్ స్టేషన్ కి రా, పోలీస్ స్టేషన్ రావాలి. కార్ మొత్తం రోడ్ కిందకి దించుతారా? సైడ్ ఇవ్వకుండానే కొడతావా? మరి సైడ్ ఇవ్వకుంటే కొడతావా? సరే ఇయ్యలేదమ్మా, కొడతావా? ఆయన ఏమన్నాడు నిన్ను? ఏమన్నా అన్నాడా? కార్ ఎంత దిగి అడగని ఉంటుంది, అక్కడనే ఆపి దిగి అడగంటే అదే ఇప్పుడు మిమ్మల్ని కొడితే ఎట్లుండమ్మా? మీ ఆయన ఎవరు? ఆయనను కొడితే ఎట్లుండ? కాదు, అరే ఇప్పుడు కొడతారా? బస్ ఎక్కి కొడతారా? ఎట్లున్నది? అరే ఎట్లున్నది? సింగిల్ రోడే కదా, సింగిల్ రోడే కదా. బండి ఎంత లేదు అన్నకేదాడ నా కొడుకు చచ్చిపోవు. సైడ్ ఇవ్వకుంటే ఆగాలి, దిగి మాట్లాడాలి. ఉరికచ్చి కొట్టుడు కాదు, అది పద్ధతి కాదు. అది గోదావరి కని చౌరస్తా టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం 2 పోటీ చేయడం జరిగింది. అసోసియేషన్ సభ్యులు 128 మంది ఉండగా 120 మంది సభ్యులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జరిగిన ఎన్నికల్లో 72 ఓట్లు మొండెద్దుల మల్లేష్ కు రాగా అసాల స్వామికి 48 ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడిగా మొండెద్దుల మల్లేష్ గెలుపొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలుపు అసోసియేషన్ సభ్యులందరూ గెలుపన్నారు. 2013లో 2021లో ప్రస్తుతం 2025తో 3వసారి ఘన విజయం సాధించామన్నారు. రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని సింగరేణి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనసంపల్లి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, మంచి అలవాట్లు అలవడతాయన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ టోర్నమెంట్స్ మరియు సెలక్షన్స్ కు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా గౌరవ ఏసీపీ గారు రమేష్ గారు, అదేవిధంగా సుధాకర్ గారు జీఎం గారు ఆర్జిత్రి, అదేవిధంగా ఎంతో పట్టుదలతో దీన్ని మరి పిల్లలకు నేను స్విమ్మింగ్ లో మరి ప్రాముఖ్యత తీసుకురావాలనే ఉద్దేశంతో మరి హెచ్జిఎఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో కనుకుంట లక్ష్మణ్ గారు దీనికి ఇంకా ప్రధాన భూమికగా నిలిచి మరి నేను ఎంత శ్రమపడైనా స్విమ్మింగ్ ని ఒక స్థాయిలో తీసుకురావాలని తిరుగుతున్నటువంటి మా టైసన్ సీనన్న గారికి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అదే విధంగా ప్రతి ఆటలో అందరు ముందుకు తీసుకెస్తూ ఎంతో ముందుకు మనకు జరిగేటట్టు చూస్తున్నటువంటి డివైఎస్ఓ గారు ఎవరైతే ఉన్నారో సురేష్ గారు, అదే విధంగా ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నటువంటి వేపుల సురేందర్ గారు, అంతేకాకుండా వారికి సహకరించుకున్న శోభారాణి గారు అయితేంది, అదేవిధంగా ఆర్చరీలో మనకు గొప్ప బహుమతిని రాష్ట్రానికి ఇచ్చినటువంటి కొమరో శ్రీనివాస్ గారికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా నేను చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో మనకు పెద్దపల్లి జిల్లాకు గొప్ప గుర్తింపును తీసుకొచ్చి ఈ రోజు మన జిల్లాను ఆర్చరీలో ప్రథమ స్థానం నిలిపిన ఘనత మరి శ్రీనివాస్ కే దక్కుతుంది. ఇదే విధంగా మరి ఇందులో ప్రముఖులు గొప్ప గొప్ప విషయాలు చెప్పినవని చెప్పదలుచుకోలే. నేను నా తరపున ఇప్పుడు ఖోఖో అసోసియేషన్ కి అయితేమి, లేదా వాలీబాల్ జూనియర్ సీనియర్ అసోసియేషన్, అదేవిధంగా హెచ్జిఎఫ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ అవుతా ఉన్నాను. మరి పిల్లల్ని ఏదో విధంగా ముందుకు తీసుకోవడానికి మాసంపల్లి లక్ష్మి ఫౌండేషన్ నుంచి అన్ని సహకారాలు అందిస్తున్నాము, ఇంకా అందిస్తూనే ఉంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేను ముఖ్యంగా ఈ ఏదైతే ఆర్గనైజేషన్స్ ద్వారా నేను తెలుసుకున్నది, నేను నేర్చుకున్నది గ్రౌండ్కు రావడం వల్ల లేదా ఇటువంటి యాక్టివిటీలు నేను తెలుసుకున్నట్టే ప్రతి విద్యార్థికి ఏదన్నా ఒక ఆటలో ఉండే విధంగా ఒక రూల్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఏంటిది? చదువు ఏ విధంగా ఉంటుందో ఏదో ఒక ఆట, ఏదో ఒక ప్లే, అది స్విమ్మింగ్ అంటారా, బ్యాడ్మింటన్ అంటారా, షటిల్ అంటారా, క్రికెట్ అంటారా, వాలీబాల్, ఫుట్బాల్, ఎన్నో రకాల గేమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క పిల్లగానికి ఒక ఆటను కూడా ఒక పీరియడ్ గా ఇస్తూ ఆ ఆటలో ప్రావీణ్యతగా మనం ముందుకు పోవడానికి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదేమో అని నా ఆలోచన వచ్చింది. దాన్ని మీతో ఈరోజు పంచుకుంటున్నాను. ఈ పిల్లల ఆరోగ్యంతో ఈరోజు ఈ ఆటలు మరి ఏం తీసుకొస్తున్నాయి మీకు తెలుసు.
ఒకటి దుర్వ్యసనాలకు దూరం చేస్తూ ఉన్నాయి, మానసిక స్థితిగతిని సవ్యంగా ఉంచుతా ఉన్నాయి. అదే విధంగా రానున్న కాలంలో గెలుపు ఓటములను ఛేదించుకొని ఆత్మహత్యలు నిర్మూలించడానికి కూడా ఆటలు చాలా ప్రముఖంగా పనిచేస్తాయని ఒక స్పెషల్ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. మీకు తెలిసిందే, ఎందుకంటే ఈరోజు పిల్లలు చదువులో మార్కులు రాకపోతే చాలా మంది 10th ఇంటర్మీడియట్ లో MBBS చదువుతున్నట్టు విద్యార్థులు ఆత్మహత్యలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి వాడిని అరికట్టాలంటే మనం ఏం చేయాలా? స్పోర్ట్స్ లో ఉండాలా. స్పోర్ట్స్ ఉన్నప్పుడు వారికి ఏం జరుగుతుందంటే ఒక గెలుపును ఏ విధంగా విజయ దరహాసం ఉంటుందో ఒక ఓటమి ఏ విధంగా జీర్ణించుకోవాలో తెలుస్తుంది. మరి అటువంటి సందర్భాలు ఎన్నో ఇల్లు ఆటల్లో ఉన్నాయి కాబట్టి ఈ స్విమ్మింగ్ లో ఇంకా అద్భుతమైనటువంటి హెల్త్ యాక్టివిటీ ఉన్నది. మన ఏజ్ ను మనం పెంచుకునేటువంటి మన ఇంకా సుఖశాంతులతో లేదా ఆరోగ్యంతో బతికే అవకాశం ఉన్నది. ఇటువంటి ఎన్నో ఆటలతో కూడుకున్నటువంటి వీటిని ప్రోత్సహిస్తూ మరి ఎవరైతే మన గవర్నమెంట్ తరఫున మన మంత్రి గారి శ్రీధర్ బాబు గారు ఏవైతే ఇవాళ ముఖ్యమైన సమావేశంలో రాలేకపోయారు, కానీ వద్దామని సార్ చాలా ఉండేను. ఆ సార్ సహకారంతో పెద్దపల్లి జిల్లా రాష్ట్ర స్థాయిలో నేను చేస్తున్న ముందంజలో ఉన్నదంటే కేవలం మన శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతోని సహకారాలతోనే ఈ రోజు మన పెద్దపల్లి జిల్లాలో రాష్ట్రంలో ముందు స్థాయిలో నడుస్తుందని ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ ఆశీస్సుతోని మన ప్రభుత్వ సహకారంతో ఎంతో మంది ప్రజాప్రతినిధుల సహకారంతో INTC ధర్మపురాన్ని మన సోదరులు ఇంకా వేరే సోదరులు వాళ్ళ సహకారంతో మన GM గారు మన సింగరేణి సహకారంతో ఈ ఆటలు ఇంకెన్నో రావాలని ఇది మన ప్రగతి పదంలో మన రాష్ట్రాన్ని నడిపించడానికి మనమే భూమికై పెద్దపల్లి జిల్లా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసి ముగిస్తున్నాను. నమస్కారం. ఇటీవల రోడ్డు నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 46 మైసమ్మ పోచమ్మ గుళ్లను అధికారులు అర్ధరాత్రి కూల్చివేయడం జరిగింది. హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా కూడా ఇప్పటి వరకు ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుపోగా ఆలయాల నిర్మాణం చేపట్టలేదని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి ఆవేదన వ్యక్తం చేశారు. GM కాలనీ ఆటో స్టాండ్ వద్ద కూల్చివేసిన మైసమ్మ గుడిని జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య మరియు ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో పలువురి సహకారంతో నిర్మించారు. ఈ రోజు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పునః ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజల భక్తి భావాలను అవమానించిన ఈ చర్యను హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. దేవాలయాల కూల్చివేత హిందూ భావజాలంపై చేసిన దాడి అని, భక్తుల నమ్మకాన్ని ఎవరు దెబ్బతీయలేరని తెలిపారు. గోదావరికని ఇది కార్మిక క్షేత్రము. ఉదయం లేస్తే వేల్పమ్మ, మైసమ్మ, పోషమ్మ తల్లికి మనం దండం పెట్టుకొని మన కార్యక్రమాలని కొనసాగిస్తాము. ఇది ఒక సెంటిమెంట్గా భావిస్తాము. అయితే ఈ క్రమంలో ఈ 13 రోజులుగా అనేక నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ప్రజల నుండి సమాజం నుండి వెలువడ్డటువంటి ఒక అంశం ఏంటంటే కూల్చివేసినటువంటి గుళ్ళని మళ్ళీ యథావిధిగా నిర్మాణం చేయాలి, ఆ కూల్చివేతకి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి పూర్తిగా ప్రజల నుండి వెలువడినటువంటి ఈ డిమాండ్ మరి ఇప్పటి వరకు కూడా గుళ్ళ నిర్మాణం చేపట్టకపోవడం చాలా బాధాకరం. అందుకొరకు పోస్ట్ ఆఫీస్ లో విధులను నిర్వహించే సమయంలో ఉద్యోగి సెల్ ఫోన్ లో నీలి చిత్రాలు చూస్తూ ప్రజలను గంటల తరబడి వేచి ఉంచుతున్నాడని స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్లు పనిచేయడం లేదంటూ సేవలు నిలిపివేసి అశ్లీల వీడియోలు చూస్తున్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కృష్ణమోహన్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలను చులకనగా చూడటం, ప్రభుత్వ కార్యాలయ ప్రతిష్టను దిగజార్చే ఈ ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో పాల్గొన్న అదనపు కలెక్టర్. సత్యసాయి సేవా సంస్థ 8 ఇంక్లైన్ కాలనీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ. గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర బుధవారం రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి. కూల్చిన చోట ఆలయాన్ని నిర్మించిన ఆటో యూనియన్ నాయకులు. ఆలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. ఇదొరస్టు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.